యుద్ధంలో గెలుస్తుంటే వీరుడిగా చూస్తారు, హీరోగా చూస్తారు, అందరూ తోడు నిలబడతారు. అదే ఓడితే ప్రతి ఒక్కళ్ళు వెక్కిరిస్తారు, వెటకారం చేస్తారు. ప్రస్తుతం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పని అదే అవుతోంది. ఉక్రెయిన్లో ఉన్నటువంటి సైనిక దళాలు క్రమంగా మాట వినడం మానేసి పారిపోతున్నారు లేదా రష్యాకి లొంగిపోతున్నారు. కొత్తగా సైన్యంలో నియామకాలకి సిద్ధపడట్లేదు. మరొకవైపు జెలెన్స్కీకి సంబంధించి ఆయన మంత్రివర్గంలో ఉన్నటువంటి కొంతమందిని ఆయనే అవినీతి ఆరోపణల మీద పక్కన పెట్టారు. అదే సమయంలో ఆయనే అవినీతి పరుడని వాళ్ళు ఆరోపిస్తున్నారు. దానికి తోడుగా ఇప్పుడు తాజాగా చూస్తే యాసర్ అరాఫత్ ఎవరైతే పాలస్తీనా వ్యవస్థాపకుడు ఉన్నాడో, మత ఉద్వేగాలు రెచ్చగొట్టి ఆ భావోద్వేగంతో చలిగాచుకుని సచ్చిన విధవ ఎవడైతే ఉన్నాడో వాడిలాగా తయారయ్యాడంటూ స్వయంగా ఉక్రెయిన్కి సంబంధించినటువంటి మంత్రులు అంతర్జాతీయ ఛానళ్ళకి ఇంటర్వ్యూలు ఇచ్చి మరీ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఎఫ్ఎం మిచెల్ అనేటువంటి ఎవరైతే మంత్రి ఉన్నారో ఉక్రెయిన్ మంత్రి ఇప్పుడు తాజాగా ఇదే విధమైనటువంటి స్టేట్మెంట్ ఇవ్వడం అన్నటువంటిది కీలకమైనటువంటి అంశం.